షాలోమ్ బైబిల్ టెంపుల్ అఫీషియల్ ఛానల్ లెంట్ సిరీస్ డే 3 టాపిక్ శ్రమదినాలు ఎలా వచ్చాయి. క్రీస్తు శకము 325లో నైసియా చర్చ్ కౌన్సిల్ వారు ఈస్టర్ పండుగను జరపాలనుకున్నారు. దీని కొరకు సంఘ పెద్దలు సంఘ జ్ఞానులు ఇలాగు చర్చించుకున్నారు. ఆకాశములో సూర్యుడు భూమధ్య రేఖను దాటునప్పుడు పగలు రాత్రి సమానముగా ఉండును. దీనిని వెర్నాల్ ఈక్వినాక్స్ అని అంటారు. ఇది సంవత్సరమునకు 2 సార్లు జరుగును. దీని తర్వాత వచ్చిన పౌర్ణమి అనగా ఫుల్ మూన్ని ఆధారము చేసుకుని మొదటి ఆదివారమును ఈస్టర్ పండుగగా వారు నిర్ణయించుకున్నారు. ఈ ఈస్టర్ పండుగ జరుపుకోవడానికి ముందు ఆదివారాలు మినహాయించి 40 రోజులు వారు ఉపవాసం ఉంటారు. ఈ 40 దినములు వారు శ్రమదినాలుగా వారు నిర్ణయించుకొని క్రీస్తును గూర్చిన శిలువ పాటలను శిలువ మాటలను క్రీస్తు చరిత్రను వారు ధ్యానించుకుంటారు. ఈ ఈస్టర్ పండుగను భస్మ బుధవారం నుండి వారు మొదలు పెడతారు. అసలు ఈ భస్మ బుధవారం ఏమిటి, ఈ భస్మ బుధవారము ఎలా వచ్చింది అన్నది మనము రేపటి లెంట్ సిరీస్లో ధ్యానించుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలియని వారికి షేర్ చేయండి, అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.